పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మన గ్రామంలో, చేబ్రోలు గ్రామంలో క్రిస్మస్ పండుగను కొనియాడుతూ ఉన్నాం. క్రిస్మస్ పండుగ అంటే లోకరక్షకుడు పరమును వీడి భూమికి వేధించటం. సర్వోన్నతుడైనటువంటి, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఈ భూలోకంలో ఒక మానవుడిగా జన్మించాడు. మానవుడిగా జన్మించి సర్వ మానవాళికి రక్షకుడుగా, రక్షణాన్ని మనందరికి ఇవ్వటానికి. అదేవిధంగా క్రిస్మస్ పండుగ అంటే ఆనందమైనటువంటి పండుగ, సంతోషకరమైనటువంటి పండుగ. దేవదూతలతో కలిసి మానవులమైనటువంటి మనము ఆ దేవునికి హారతులను, స్తుతులను తెలియపరిచి వచ్చినటువంటి పండుగ. మరి అటువంటి పండుగను కొనియాడుతున్నటువంటి మన యొక్క చేబ్రోలు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డలను దీవించాలని, మరి ముఖ్యంగా ఈరోజు పంచాది సత్యబాబు, లోవ కుటుంబము, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అన్ని కుటుంబాలు కలిసి ఈ యొక్క పండుగను ఇంత ఘనంగా కొనియాడుతున్నారు. కాబట్టి దేవుడు వారిని దీవించాలని, వారి కుటుంబాల్లో శాంతి సమాధానాలు ఉండాలని, వారు చేసే ప్రతి ఒక్క పనిలో, వారి వృత్తిలో దేవుడు నూరంతలుగాను అరోజంతులుగాను వారిని ఫలింప చేయాలని మనం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. మనం చేసినటువంటి తప్పిదాలు జ్ఞాపకం తెచ్చుకుని పాప క్షమాపణ కోరుకుందాం. సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపము, క్రీస్తువా దయ చూపము, ప్రభువా దయ చూపము. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రి వేళ పొలములో గొర్రెల మందలను కాచుకునిచుండిరి. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయను. ప్రభు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులైరి. దేవదూత వారితో ఇట్లనెను, మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభు. శిశువు పొత్తిగుడిలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబడి ఉండుట మీరు చూచెదరు. ఇదియే మీకు ఆనవాలు అనెను. వెంటనే ఆ దేవదూతలతో పరలోకముల సమూహము ప్రత్యక్షమై సర్వేశ్వరుని స్తుతించెను. మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులైన వారికి శాంతి కలుగునుగాక. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ 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 ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజా వందనం, యేసు రాజా స్తోత్రం, యేసు రాజా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ 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 ద లార్డ్. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా మహిమ. ప్రైజ్ ద లార్డ్. మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులైన వారికి శాంతి కలుగునుగాక.
పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము క్రిస్మస్ పండుగను కొనియాడుతూ ఉన్నాం. ఈ క్రిస్మస్ పండుగ అంటే సహజంగా మనకు గుర్తుకొచ్చేది ఏమిటి? ఈ డిసెంబర్ నెలంతా అందరూ పండుగలు సంబరాలు చేసుకుంటూ పాటల రూపంలో, క్యారల్స్ రూపంలో, డాన్స్ రూపంలో దేశమంతా ప్రపంచమంతా ఈ యొక్క వేడుకలు కొనియాడుతూ ఉన్నారు. ఈ క్రిస్మస్ పండుగ అంటే, నిజమైనటువంటి క్రిస్మస్ పండుగ అంటే ఏమిటి? మనకున్నటువంటి కేకులు కానీ ఇంకా ఇతరమైనటువంటి వస్తువులను పంచుకోవటమేనా క్రిస్మస్ అంటే? ఈరోజు క్రిస్మస్ పండుగ కొనియాడుతున్నాము, మరి భోజనాలు పెడతాం, ఇదేనా పండుగ అంటే? నిజమైనటువంటి క్రిస్మస్ అంటే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం గమనించాలి. నిజమైనటువంటి క్రిస్మస్ అంటే దేవుడు ఈ లోకంలో ఎందుకని ఒక మానవుడిగా జన్మించాడు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు పరలోకాన్ని వీడి భూలోకానికి రావటానికి మూల కారణం ఏమిటి? దానిని మనము ధ్యానించినట్లయితే నిజమైనటువంటి క్రిస్మస్ మనకి తప్పనిసరిగా మనకి తెలుస్తుంది, మనం అర్థం చేసుకుంటాం. ఈరోజు నేను చదివినటువంటి సువిశేష పట్టణంలో లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనంలో మనము చదివి విన్నాము. అక్కడ దేవుని వాక్యం చెప్తుంది, మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులైన వారికి శాంతి కలుగునుగాక. క్రిస్మస్ పండుగ అంటే ఇది, శాంతి సమాధానాలు. నిజమైనటువంటి క్రిస్మస్ పండుగ అంటే దేవుడు ఈ లోకానికి వచ్చింది మనందరినీ శాంతి సమాధానంగా ఉంచడానికి, మనందరికీ సఖ్యతను సమాధానాన్ని, మనమందరం ఐకమత్యంగా ఉండాలని, మనమందరము నిజమైనటువంటి దేవుని తెలుసుకుని ఆయన మాత్రమే ఆరాధించాలని, ఆయన ఆరాధనలో ఉన్నటువంటి మనము సహోదరులుగా ఉండటానికి మనము ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ పండుగను కొనియాడుతూ ఉన్నాం. యెషయా ప్రవక్త పలికినటువంటి విధంగా మనకొక శిశువు జన్మించెను, మనకొక శిశువు జన్మించెను. మనకంటే సహజంగా ఎవరైనా బిడ్డలు పుట్టినప్పుడు సహజంగా ఏమంటారంటే, నాకు కుమారుడు పుట్టాడు, నాకు బిడ్డ పుట్టాడు అని చెప్తాం, మనకొని ఎవరు చెప్పరు. మరి యెషయా ప్రవక్త ఈ వాక్యాన్ని ఎందుకు ఇలా ప్రవచించాడంటే, క్రీస్తు ప్రభు ఒక కులానికి మాత్రం కాదు, ఒక వర్గానికి మాత్రం కాదు, ఒక జాతికి మాత్రం కాదు, ఒక ప్రాంతానికి మాత్రం కాదు ఆయన జన్మించింది. లోకరక్షకుడిగా ఆయన జన్మించింది సర్వ మానవాళి కోసం, ప్రతి ఒక్కరి కోసం. అందుకనే అక్కడ యెషయా ప్రవక్త ఈ విధంగా పలికాడు, మనకు రక్షకుడు పుట్టెను, మనకు శిశువు పుట్టెను, ఆయనయే క్రీస్తు ప్రభువు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరియమ్మ తనయుడ ఓ యేసు రాజా, స్తుతులను సమర్పించేదన్. పడని, మరియమ్మ తనయుడ ఓ యేసు రాజా, స్తుతులను సమర్పించేదం. మహిమను వీడిన పమతల మూర్తి, కృతజ్ఞత చెల్లించేదం. మమతను వీడిన మనుతల మూర్తి, కృతజ్ఞత చెల్లించేదం. కీర్తన పాడి మనసున వేడి ఆరాధించెదము, కీర్తన పాడి మనసున వేడి ఆరాధించెదము. దావీదు తనయుడా ధన్య చరితుడా ఆరాధించెదము, ధరయందు మనుజులకు రక్షణకర్త ఆరాధించెదము.
దావీదు తనయుడ ధన్య చరితుడ ఆరాధించెదము. తరయందు మనుజులకు రక్షణకర్త ఆరాధించెదము. మరియమ్మ తనయుడ ఓ యేసు రాజా స్తుతులను సమర్పించెదం. మహిమను వీడిన మమతల మూర్తి కృతజ్ఞత చెల్లించేదం. లాలిజో 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 లాలిజో. మరియమ్మ తనయుడ ఓ యేసు రాజా సమర్పించేదం. పశువుల పాకలో పవళించినావు దివి భువి వంతెనవై. పశువుల పాకలో పవళించినావు దివి భువి వంతెనవై. దూతలు పాడిన పరమ గీతముతో ఆరాధించెదము. దూతలు పాడిన పరమ గీతముతో ఆరాధించెదము. ఓ యేసు ఆరాధించెదము. మరియమ్మ తనయుడ ఓ యేసు రాజా స్తుతులను సమర్పించెదం. మమతల మూర్తి మహిమ ప్రదాత కీర్తన పాడేదం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరులారా, నిజమైనటువంటి క్రిస్మస్ అంటే నిజదేవుడిని మనము తెలుసుకుని ఆరాధించటం, ఆ నిజదేవుడు తీసుకొచ్చినటువంటి శాంతి సమాధానాలతో జీవించటమే నిజమైనటువంటి క్రిస్మస్. ఒకరోజు మతి తెలియనటువంటి వారందరినీ ఒక రూమ్లో పెట్టారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడేటువంటి వారు అందరినీ ఒక రూమ్లో పెట్టినప్పుడు సహజంగా ఏం జరుగుతుంది? ఎక్కడ చూసినా గోల, అలరి. వారి మధ్యకి చిన్న పిల్లవాడిని పంపించారు, చిన్న బాలుడిని వారి మధ్యలో ఆ గదిలోకి పంపించారు. ఇప్పుడే పుట్టినటువంటి 3 నెలల పిల్ల పసిబాబుని వారి మధ్య పెట్టారు. సహజంగా ఇంత గొడవ జరుగుతున్నటువంటి, ఇంత ఆందోళన జరుగుతున్నటువంటి జనులు ఏం చేస్తారు? చంటి పిల్లవాడిని చూస్తే సహజంగా మానవుని యొక్క స్వభావం ఏమిటి? పట్టుకోవాలి, ముద్దు పెట్టాలి, హత్తుకోవాలి అనేటువంటి ప్రతి ఒక్క మానవునికి ఉన్నటువంటి ఆ యొక్క ఆతృత, కోరిక. అదే రీతిలో ప్రతి ఒక్కరూ ఆ బిడ్డను పట్టుకోవాలి, హత్తుకోవాలి, ముద్దు పెట్టుకోవాలనుకుంటున్నారు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ యొక్క సంఘటన మనం గమనించినట్లయితే దేవుడు పరలోకాన్ని వీడి మానవుడిగా, ఒక పసిబాలుడిగా జన్మించడానికి ఇదే ముఖ్యమైనటువంటి కారణం. అందుకనే ప్రభు అంటూ ఉన్నాడు, పరలోక రాజ్యము ఎవరికి సొంతం? ఈ పసిబాలునికి. పరలోకరం రాజ్యంలో మనం చేరాలంటే మన మనసులు ఏ విధంగా ఉండాలి? పసిబిడ్డల వలె ఉండాలి. ఆ పసిబిడ్డలు, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వారు సహజంగా వాళ్ళు ఏమన్నా గొడవ పడినా, ఏదైనా మనస్పర్ధలు వచ్చినా అప్పటికప్పుడే మర్చిపోతారు. అప్పటికప్పుడే మర్చిపోవటమే కాకుండా క్షమించుకుంటారు. ఫర్గివ్ అండ్ ఫర్గెట్. వాళ్ళు మర్చిపోయి దాని గురించి ఎప్పుడు ఇంకా ఆలోచించరు. మరి అటువంటి స్వభావం కలిగినటువంటి వారు నిజమైనటువంటి దేవునికి ఆయన ఆరాధిస్తూ, ఆయనను విశ్వసిస్తూ పరలోక రాజ్యంలో చేరతారని ప్రభు ముఖ్యంగా ఈరోజు మన అందరికీ తెలియపరుస్తూ, ఆయన ఈ లోకంలో
ఒక మానవుడిగా, ఒక పసిబాలుడిగా జన్మించాడు. జన్మించినటువంటి ఆ దేవునికి ముఖ్యమైనటువంటి ఈ శుభ సమాచారాన్ని ముఖ్యంగా ఎవరికి తెలియపరిచిందంటే, ఈరోజు మనం విన్నటువంటి సువిశేష పట్టణంలో మొట్టమొదటిగా ఈ యొక్క దైవ సందేశము ఎవరికి విన్నవించబడిందంటే, దూతలు. లూకాసు సువార్త 2వ అధ్యాయము 8వ వచనములో మనం చూసినట్లయితే, ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రి వేళ పొలములో గొర్రెల కాచుచుండిరి. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయెను. ప్రభు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులు చెందిరి. దేవదూత వారితో ఇట్లనెను, మీరు భయపడవలదు, సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారాన్ని మీకు వినిపించదను. చూడండి, ఆ శుభ సమాచారము ఈ గొర్రెల కాపరులకు ఎందుకు ఇవ్వబడిందంటే, సహజంగా యోదయ దేశంలో గొర్రెల కాపరులకు ఎటువంటి విలువ ఉండేది కాదు. సంఘంలో వారికి ప్రాముఖ్యత ఉండేది కాదు. ఏదో వాడుకున్నటువంటి ఈ మందను, గొర్రెల మందలను మేపుకోవటం, వారి జీవితాన్ని కొనసాగించడమే కానీ వారికి ప్రాముఖ్యతమైనటువంటి ఏ విధమైనటువంటి ముఖ్యమైనటువంటి స్థానం సంఘములో విలువ లేదు. మరి అటువంటి వారిని ప్రభు ఎన్నుకున్నాడు. అటువంటి వారికి ముందుగా ఈ యొక్క దైవ సందేశం వినిపించబడింది. పరలోకము నుండి దిగివచ్చినటువంటి ఆ శుభ సమాచారం సమస్త జనులకు పరమానందము కలిగించేటువంటి శుభ సమాచారం ఈ గొర్రెల కాపురులకే వినిపించబడిందంటే, ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రభువు జన్మించింది మన అందరి కోసం. మన అందరం ఎవరైతే ఈ సమాజంలో పేరు ప్రఖ్యాతులు లేవో, ఎవరికైతే ఎటువంటి ఆస్తిపాస్తులు లేవో, ఎటువంటి వారికి సంఘములో ఎటువంటి స్థానం లేదో, అటువంటి వారందరినీ ప్రభు ప్రత్యేకంగా ఎన్నుకొని ఈ శుభ సమాచారాన్ని మనందరికీ తెలియపరుస్తున్నాడు. మరి ముఖ్యంగా మనము మన యొక్క దైనందిన జీవితంలో మీరు చేసేటువంటి ఈ యొక్క పని, కుటుంబంలో అనేకమైనటువంటి సమస్యలున్నా, కుటుంబంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులున్నా, నిజమైనటువంటి దేవుని ఆరాధిస్తూ నిజమైనటువంటి దేవునికి వారి తరపున ఇదిగో ఈరోజు ప్రత్యేకంగా మన పంచాది సత్యబాబు లోవా వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మనం ఒకసారి గమనిస్తే, క్రీస్తు ప్రభుని కనుగొన్న తర్వాత ఈ శుభ సమాచారం వారు విని వారి యొక్క జీవితాలను ప్రభుకి అర్పించిన తర్వాత వారి జీవితంలో దేవుడు అనేకమైనటువంటి మేలు చేశారు. దేవుడు అనేకమైనటువంటి మేలు కని విని ఎరుగని రీతిలో దేవుడు వారిని ఆశీర్వదించారు. మీకు అందరికీ, ఇక్కడున్న వాళ్ళందరికీ సాక్షులు. వారికి తెలుసు వారు ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నారో, ఏ విధమైనటువంటి స్థితి నుండి దేవుడు వారిని లేవనెత్తాడో వారి జీవితాలను చూస్తేనే మనకు తెలుస్తుంది. నిజమైనటువంటి దేవుణ్ణి విశ్వసించి ఆరాధిస్తే అటువంటి అనేకమైనటువంటి దీవెనలు మనం పొందుతామని మనం తెలుసుకోవాలి. నిజమైనటువంటి దేవుణ్ణి విశ్వసించి ఆరాధించాలి. విశ్వసించి ఆరాధించడమే కాకుండా ఆయన బోధించినటువంటి వాక్యానుసారము మనం జీవించాలి. సహోదరులతో సఖ్యతగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. ప్రతి ఒక్కరిని సోదరులుగా భావించాలి. ఎటువంటి దురుద్దేశాలు, ఎటువంటి విధమైనటువంటి కోపతాపాలు, పగలు, కాఠిన్యాలు అనేకమైనటువంటి రీతులు మన నుండి తొలగించుకోవాలి. అదే క్రీస్తు ప్రభు ఈ లోకాల్లో జన్మించి ఆయన మనకందరికి బోధించేది. నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ, నన్ను ఏ విధంగా నన్ను ఇతరులు ప్రేమించాలని నేను అనుకుంటానో
నీ వలె నీ పొరుగువారిని ప్రేమించు. మరి అటువంటి ప్రేమ, అభిమానాలు, ఆప్యాయతలు మనలో ఉన్నాయా? మనలో ఎప్పుడు చూసినా స్వార్థము, అసూయ. మనం ఎప్పుడు చూసినా ఇతరులను దూషించటం. ఈ మధ్య మరీ ఫ్యాషన్ అయిపోయింది. ఏ బూతు మాటలు మాట్లాడినా, ఏ చెడ్డ మాటలు మాట్లాడినా అదొక ఫ్యాషన్. ఈ సమాజం ఎటు వెళ్తుంది? ఎలా వెళ్తుంది? దేనికి కోసం వెళ్తుంది? ఒకసారి ఆలోచించండి. మనం నిజమైనటువంటి దేవుని ఆరాధించినప్పుడు ఆయన చూపినటువంటి మార్గంలో నడవాలి. అదే ఈరోజు ప్రభు మనందరినీ కోరేది. మనందరిలో శాంతి సమాధానాలు ఉండాలి. కుటుంబంలో అందరూ సఖ్యతగా ఉండాలి. సంఘములో అందరూ సఖ్యతగా ఉండాలి. సోదర భావం కలిగి ఉండాలి. ఈ జీవితం శాశ్వతం కాదని అందరికీ తెలుసు. మరి అటువంటి శాశ్వతం కానిటువంటి జీవితానికి మన ఆతృత ఏమిటి? ఈ పగలు ఏమిటి? ఈ కక్షలు ఏమిటి? ఒకరినొకరు దూషించుకోవటం ఏమిటి? మరి ఆ విధమైనటువంటి రీతిలో ప్రభు మనల్ని నడిపించటానికి ఇదిగో ఈ లోకంలో ఆయన జన్మించాడు. ఆయన ఈ లోకంలో జన్మించింది మనందరినీ రక్షించటానికి, మనందరినీ తన చెంతకు నడిపించడానికి. పరలోకము నుండి దిగి వచ్చినటువంటి దేవుడు మనందరినీ పరలోకానికి నడిపించడానికి ఆయన వచ్చాడు. ఆయన బోధన ఈ లోకం శాశ్వతం కాదు. శాశ్వతమైనటువంటి లోక ఆశలకు మీరు మీ యొక్క సమయాన్ని, విలువను హెచ్చించకండి. పరలోకానికి సంబంధించినటువంటి ఆస్తులు కూడగట్టుకోండి. పరలోకానికి సంబంధించినటువంటి విషయాలను మీరు శ్రద్ధగా ధ్యానించండి అని ప్రభు ఈ లోకంలోకి వచ్చి ఆయన బోధించింది. ఆయన మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. ఏ విధంగా రక్షిస్తూ ఉన్నాడంటే లూకాసు సువార్త 10వ అధ్యాయము 19వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, లూకాసు సువార్త 19వ అధ్యాయం 10వ వచనం, మనిషి కుమారుడు తప్పిపోయినటువంటి దానిని వెదకి రక్షించడానికి వచ్చి ఉన్నాడు. క్రీస్తు ప్రభు ఈ క్రిస్మస్ రోజు మనం తెలుసుకోవాల్సింది, ఆయన ఈ లోకానికి వచ్చింది తప్పిపోయినటువంటి ప్రతి ఒక్కరిని వెతికి 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 పట్టుకుని రక్షించడానికి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనమందరము తప్పిపోతూ ఉన్నాం. అనేకమైనటువంటి ఆశలకు, లోక ఆశలకు, లోక వ్యామోహాలకు, ఇతరమైనటువంటి స్వార్థపు ఆలోచనలతో, కులపిచ్చి, మతపిచ్చి, అనేకమైనటువంటి ఈ యొక్క దరిద్రం పట్టినటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి నుండి విముక్తి చేయటానికి, రక్షించటానికి, వెదకి వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి జన్మించాడని మనం తెలుసుకోవాలి. అదే నిజమైనటువంటి క్రిస్మస్. తప్పిపోయినటువంటి వారు మనం అందరం తప్పిపోతూ ఉన్నాం. నిజమైనటువంటి దేవుని తెలుసుకోకుండా ఆప్యాయతగా, సోదర భావంతో, ఐక్యమత్యంతో ఉండలేక మనమందరము ఏదో రకంగా తప్పిపోయి ఉన్నాం. మరి వారందరినీ రక్షించడానికి వచ్చాడు ఈ లోకరక్షకుడు యేసయ్య. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదేవిధంగా మనకు జీవాన్ని ఇవ్వటానికి, నిత్య జీవాన్ని ఇవ్వటానికి, ఆ నిత్య జీవం ఆయన ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం, 2వ వచనంలో, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం, జీవమునిచ్చుటకు దానిని సమృద్ధిగా ఇచ్చుటకు నేను వచ్చి ఉన్నాడని ప్రభు చెప్తున్నాడు. ప్రభు జీవాన్ని ఇవ్వటానికి, దాన్ని సమృద్ధిగా ఇవ్వటానికి, కని విని రీతులు సమృద్ధిగా, ఇక దానికి హద్దులు లేవు. అటువంటి జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు ప్రభు. మరి అటువంటి నిత్య జీవం పొందటానికి నేనేం చెయ్యాలి? అటువంటి జీవము, నిత్య జీవం పొందటానికి, ఆ జీవాన్ని నేను పొందటానికి, సమృద్ధిగా పొందటానికి నేనేం చెయ్యాలి అని ఆలోచిస్తే ప్రభు చెప్పినటువంటి వాక్యాన్ని ధ్యానించి దాన్ని మన జీవితంలో అన్వయించుకోవాలి. మన జీవితంలో దాన్ని పాటించాలి.
క్రైస్తవులు క్రీస్తు ప్రభుని వెంబడించేవారంటే సరిపోదు. బైబిల్ పట్టుకుని చదవటం, బోధించడం సరిపోదు. ముసుగేసుకుని గంటల గంటల ప్రార్థించడం సరిపోదు. నిజమైనటువంటి క్రైస్తవులుగా ఉండాలంటే మన సహోదరుని మనము ప్రేమించాలి. ఒక చెంపపై కొట్టిన వారిని ఇంకో చెంప చూపించాలి. నీ శత్రువుని ఏం చేయాలి? ప్రేమించాలి. వారి కోసం ప్రార్థన చేయాలి. ఇదే ప్రభువు ఇచ్చినటువంటి ఆజ్ఞ. మన కుటుంబంలో మన కుటుంబీకులతోనే మన సఖ్యతగా ఉన్నాం. రక్త సంబంధికులకి ఆప్యాయతలు, అనురాగాలు లేవు ఈ రోజుల్లో. ఎక్కడ చూసినా గొడవలే. ఆస్తి గొడవ, ఇంకా అన్ని సమాజంలో ఎక్కడ చూసినా గొడవలే. పోలీస్ స్టేషన్కి వెళ్తారు, కేసులు పెట్టుకుంటారు. రక్త సంబంధికులే, ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డలే. మరి అటువంటి వారిని మనము మన జీవితం ద్వారా ప్రభు మనందరినీ కోరేది ఇటువంటి విషయాల నుండి మీరు రక్షించుకొని ఒకరితో ఒకరు సఖ్యతగా ఉండి సమాధానంగా ఉండాలని ప్రభు మనందరికీ కోరుతున్నాడు. అదేవిధంగా ప్రభు ఉండే స్థలం పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ప్రభు మనల్ని అక్కడికి తీసుకెళ్ళటానికి ఆయన వచ్చి ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలో ప్రభు యొక్క వాక్యం చెప్తూ ఉంది, నేను వెళ్ళినచో మీకు ఒక నివాస స్థలమును సిద్ధపరచి మరలా వచ్చును. చూడండి, నేనుండు స్థలములో మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొనను. అది ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన ఉండే స్థలానికి మనల్ని తోడుకుని పోవటానికి, మన జీవిత విధానాన్ని బట్టి, మనం జీవించేటువంటి జీవిత ఆలోచనల బట్టి, క్రమబద్ధం బట్టి మనకు ప్రభు ఆ యొక్క భాగ్యాన్ని ఇస్తాడు. ఎవరితోనైతే సఖ్యతగా ఉంటామో, సమాధానంగా ఉంటామో, ఆకలిగా ఉన్నప్పుడు మనము ఇతరులకు మనకు తోచిన విధంగా సహాయం చేసినప్పుడు, ఈ అల్పులలో ఏవినికైనా మనం చేస్తే అది నాకు చేసినట్లే అన్నాడు మత్తయి వార్త 28వ అధ్యాయము 25వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు చెప్తూ ఉన్నాడు, ఎవరైతే నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు అన్నం పెట్టారు, నేను దప్పిగా ఉన్నప్పుడు నాకు దాహం తీర్చారు, నేను పరదేశి అయినప్పుడు మీరు నన్ను పరామర్శించారు, నేను వస్త్రహీనుడైనప్పుడు మీరు వస్త్రాన్ని నాకు ఇచ్చారు. ఎవరికైతే ఈ అల్పులలో ఎవరికైనా ఇది మాకు చేస్తే అది నాకు చేసినట్లనే ప్రభు చెప్తూ ఉన్నాడు. మనకు తోచిన విధంగా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, ఒకరికొకరు ఆప్యాయతగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. అదే ఈరోజు మనం తెలుసుకోవలసినటువంటి నిజమైనటువంటి క్రిస్మస్ పండుగ. ప్రియమైనటువంటి సహోదరుల, మరి ఆ విధంగా మనం జీవిస్తూ ఉన్నాను. ఆలోచించాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన సహోదరులతో, ఇరుగు పొరుగు వారితో ఏ విధంగా ఉంటున్నా, నన్ను దేవుడు ఇంతగా దీవించమని చెప్తాం మనం, మరి ఆ దీవెనలు ఇతరులతో పంచుకోలేమా? మన కుటుంబంలో సమాధానం ఉంది, మరి ఇతర కుటుంబాల్లో సమాధానం లేనప్పుడు నా వంతు నేను ఏ విధంగా నా యొక్క బాధ్యతను నేను నెరవేర్తిస్తూ ఉన్నాను. వారి కుటుంబంలో కూడా సమాధానం ఉండాలి, వారు కూడా వారి పిల్లలు చదవాలి, బాగా మంచిగా ఉండాలి అని మనం ఆలోచించాలి. దానికి అనుగుణంగా మనం చేయవలసినటువంటి సహాయం మనం వారికి చేయాలి. అదే ప్రభు మనందరినీ ఈరోజు కోరుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, తద్వారా ఈరోజు ఈ క్రిస్మస్ పండుగ నుండి మనం నేర్చుకోవలసినటువంటి సత్యము, పరలోకము నుండి భూలోకానికి దిగివచ్చినటువంటి ప్రభు ఈ భూలోకాన్ని పరలోకంగా చేయాలి. ఆయన మనందరినీ వెలుగుపుత్రులుగా, వెలుగుని ప్రకాశింపచేసేటువంటి వ్యక్తులుగా మనల్ని ఆయన ఎన్నుకున్నాడు. అందుకనే పునీత బెర్నార్డ్ గారు చెప్తూ ఉన్నారు, బెర్నార్డ్ అనేటువంటి పునీతుడు చెప్తూ ఉన్నాడు, ఏమని చెప్తూ ఉన్నాడంటే, ప్రభు నిన్ను నన్ను సృష్టించింది కేవలం ఒక కొవ్వొత్తిలాగా ఉండటానికి కాదు. కొవ్వొత్తి అంటే
ఏ గాలి వచ్చినా ఆరిపోద్ది. ఇప్పుడు నేను అంటే ఆరిపోద్ది. దేవుడు మనల్ని సృష్టించింది ఒక కొవ్వొత్తిలా ఉండటానికి కాదు. ఏ గాలి వచ్చినా, ఏదొచ్చినా, విపత్తులు వచ్చినా మనం అది ఆరిపోతుంది. కానీ ప్రభు మనల్ని సృష్టించింది ఒక కాగడాల్లాగా. కాగడం పట్టుకుని ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అది ఆరిపోతుందా? ఆరదు. దేవుడు మనల్ని సృష్టించింది ఒక కాగడాలుగా ఉండటానికి. అందుకనే జ్ఞానస్నానం తీసుకున్నప్పుడు గురువు క్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క వెలుగునిచ్చి, ఇదిగో నువ్వు క్రీస్తు జ్యోతివి, క్రీస్తు జ్యోతివై వెలుగునివ్వండి, చీకటిని పారద్రోలండి, పాపాన్ని విడనాడండి అని చెప్తాం. అందుకనే ప్రియమైనటువంటి సహోదరులారా, మన యొక్క కుటుంబము, మన యొక్క జీవితము విశ్వాసం అనేటువంటి పునాదిపై ఉన్నట్లయితే జడువానలు వచ్చినా, వరదలై వెల్లువై పారినా మనము కూలిపోము. ఎందుకంటే మనము విశ్వాసం అనేటువంటి పునాదిలో ఉన్నాం కాబట్టి, బుద్ధిమంతులం కాబట్టి. మరి విశ్వాసం లేనిటువంటి వారు జడువానలు వచ్చినా, వరదలై వెల్లువై పారినా ఎటువంటి వారి యొక్క పునాదులు లేనటువంటి లేదు కాబట్టి, ఇసుక నేలమై కట్టుకున్నారు కాబట్టి అది కూలిపోవదు. ఇది నిజమైనటువంటి ఈ యొక్క క్రిస్మస్ పండుగ సందేశాన్ని ప్రభు మనందరిని దీవించి, ఇదిగో ఈరోజు ప్రత్యేకంగా మరొక్కసారి మహోన్నత స్థలములో, అందరూ చెప్పండి, మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులకు వారికి శాంతి కలుగునుగాక. మన అందరికీ అనుగ్రహము, మనమందరము ఆ యొక్క వెలుగునకు పాత్రులము, మనందరికీ ఆ శాంతి సమాధానాలు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.